బంగ్లాదేశ్ ఇప్పుడు ఇది ఒక పెద్ద జాడ్యంలా తయారైంది భారతదేశానికి. ఇప్పుడే పాకిస్తాన్‌ని 3 రోజుల యుద్ధంలో ఓడించి పక్కన పెడితే, ఈ పక్కన ఏం చేస్తున్నాడు, ఈ యూనస్ ఏం చేస్తున్నాడంటే చైనా వెళ్ళి ఈ నార్త్ ఈస్ట్‌ని ఆక్యుపై చేసేద్దామని మాట్లాడుతున్నాడు. అది మాట్లాడిన తర్వాత నిన్నగాక మొన్న నేపాల్ వచ్చి మళ్ళా భారతదేశం అని మాట్లాడకుండా నేపాల్‌కి, ఈ భారతదేశంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలకి, బంగ్లాదేశ్‌కి ఆర్థిక నడవ ఏర్పాటు చేసుకోవాలంట. అబ్బో! అంటే ఏంటి, భారతదేశం నుండి నార్త్ ఈస్ట్‌ని ఆయన డివైడ్ చేసేసి ఈశాన్య రాష్ట్రాలను ఒక దేశంగా ఉన్నట్టు మాట్లాడుతున్నాడు యూనస్. ఈయన తాత్కాలిక ఒక అధ్యక్షుడు అనమాట, ఏది బంగ్లాదేశ్కి. ఇప్పుడు బంగ్లాదేశ్ నుండి ఈ నార్త్ ఈస్ట్ని డివైడ్ చేసేద్దామని ట్రై చేస్తున్నాడు ఈయన. ఏంటి ఈ ప్లాన్ అంటే, దీని వెనకాల మాటలు కాదు, దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. ముఖ్యంగా చైనా. ముఖ్యంగా చైనా విషయానికి వస్తే ఇదిగోండి, ఈ చైనాకి ఏంటి ప్రయోజనం అంటే, ఈ చికెన్ నెక్ అనేది దీన్ని ఆక్యుపై చేసేసుకుంటుంది అనమాట చైనా, ఈ బంగ్లాదేశ్ కోఆపరేట్ చేస్తే. దీనివల్ల భారతదేశం కలకట్టా దాకా ఈజీగా రావద్దు, నార్త్ ఈస్ట్ అనేది ఆక్యుపై చేసుకోవచ్చు చైనా. ఇప్పుడు ఈయన బంగ్లాదేశ్ అయిన నార్త్ ఈస్ట్ని చైనాకి గిఫ్ట్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇదనమాట ఇప్పుడు జరిగేది. ఇప్పుడు పాకిస్తాన్కి ఏమవుతుంది, ముఖ్యంగా భారతదేశాన్ని మేము కూడా డివైడ్ చేసాం అని పాకిస్తాన్కి ఒక ఆనందం అనమాట. 1977లో దాని ఆనందం. ఈ విధంగా పాకిస్తాను, బంగ్లాదేశు, చైనా 3 ఒకటయ్యాయి. దేనికి, భారతదేశం నుంచి నార్త్ ఈస్ట్ని డివైడ్ చేయడానికి. ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్లో మీకు అస్సాం, ఈ అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాల్యాండ్, త్రిపుర, మిజోరాం, ఈ 7 రాష్ట్రాలు ఉంటాయి అన్నమాట. 7 రాష్ట్రాలతో పాటు ఈ సిక్కిం 8వ రాష్ట్రం. 7ని 7 సిస్టర్స్ అంటారు, 8వది సిక్కిం. ఇక్కడ ఈ 7 రాష్ట్రాలను కలిపే ఒక చికెన్ నెక్ చాలా చిన్నగా ఉంటుందండి. ఇది ఎంతో కాదు, కేవలం 29 కిలోమీటర్ల వెడల్పుతోటి ఉంటుందన్నమాట. దీన్ని ఆక్యుపై చేసామనుకోండి అయిపోయినట్టే. 2017లో మనకి డోక్లాం ప్లాట్ ఇష్యూ అనేది జరిగింది. చైనాకి భారతదేశ యుద్ధం దాకా వెళ్ళి వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది ఈ డోక్లాం ప్లాట్యూ అనేది. ఇది ఆక్యుపై చేసుకున్న ఈ చికెన్ నెక్కను కొట్టవచ్చు. అంటే చైనా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ యూనస్ వచ్చి మీకు నార్త్ ఈస్ట్ వచ్చేస్తే బ్రహ్మపుత్ర రివర్ అంతా మీదే, ఇంకా అబ్జెక్ట్ చేయదు, మీకు బ్రహ్మపుత్ర రివర్ నార్త్ ఈస్ట్ని గిఫ్ట్ ఇస్తా, నాకు కోఆపరేట్ చేయమని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఈ బంగ్లాదేశ్ JF-10 ఫైటర్స్ నోటి తెచ్చుకుంటుంది, సుమారు 16 యుద్ధ విమానాలని చైనా నుంచి. ఇక యుద్ధ సామాగ్రి తెచ్చుకుంటుంది. అంటే ఏంటి, ఈ బంగ్లాదేశు, పాకిస్తాన్, చైనా ఒక్కటైనయి అనేది మనకు దృఢమైపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, నార్త్ ఈస్ట్ని రక్షించుకోవాలి. అందుకే ఇండియా ఏం చేస్తుందంటే, అటు పాకిస్తాన్తో యుద్ధం చేసుకున్నప్పటికీ ఈ నార్త్ ఈస్ట్ని రక్షించడానికి ఒక మిలిటరీ ఎక్సైజే చేసిందంటే మీరు ఊహించుకోవచ్చు ఎంత డేంజర్ ఉందో ఇక్కడని. చాలా కష్టంగా ఉందన్నమాట. ఇప్పుడు ఈ మ్యాప్లో కనపడే విధంగా మీకు ఇక్కడ ఈ మ్యాప్లో మీకు కనపడినట్టు ఇది చైనా. ఈ చైనా ఏంటంటే ఇది టిబెటన్ రీజన్. ఈ టిబెటన్ రీజన్ అనమాట. ఇదిగోండి ఇది నేపాల్, ఇది నార్త్ ఈస్ట్ ఇండియా అనమాట. కింద ఇదిగోండి పైన ఇవన్నీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ మెయింటైన్ చేస్తుంది. మనకి పైన టిబెట్లో నార్త్ ఈస్ట్కి దగ్గరలో ఉన్న ఇవి యుద్ధ విమానాలు అనమాట. ఇవి చాలా డేంజర్. ఈ పక్కన ఇవన్నీ యుద్ధ విమానాలు మోహరించి పెట్టుకుంది అది చైనా. అంటే దీన్ని ఆక్యుపై చేయడానికి, ఎస్పెషల్లీ అరుణాచల్ ప్రదేశ్ తీసేసుకోవడానికి. అరుణాచల్ ప్రదేశ్ నాది అంటది కదా, అదనమాట. సో చాలా డేంజరస్ పొజిషన్లో ఇప్పుడు ఉన్నాం అనమాట మనం. పాకిస్తాన్ కూడా యుద్ధ సామాగ్రిని సప్లై చేస్తుంది దానికి. ఇప్పుడు దీన్ని రక్షించాలంటే భారతదేశానికి చాలా సింహస్వప్నం అయిపోయింది అనమాట. ఇప్పుడు చాలా కష్టం, అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఈ చికెన్ నెక్కను కొట్టామంటే ఇది డివైడ్ అయిపోతుంది అనమాట. ఈ 3 పక్కల ల్యాండ్, ఇటు మయన్మార్ ఉంది, ఇటు మొత్తం బంగ్లాదేశ్, అంతే. దీన్ని కొట్టేస్తే నార్త్ ఈస్ట్ వాళ్ళది అయిపోద్ది అనమాట, పనిచేసుకుంటారనమాట. అంటే ఇది చాలా చాలా ప్రమాదం. ఈ నార్త్ ఈస్ట్ సుమారు 2,50,000 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంటుంది. ఓకే, సుమారు 5 కోట్ల మంది జనాభా ఉంటారు. ఈ నార్త్ ఈస్ట్ భారతదేశానికి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ ప్రవహించే బ్రహ్మపుత్ర రివరు భారతదేశం మొత్తం నీటి వనరులో 33.5% అంటే మీరు ఊహించుకోవచ్చు. అంటే ఒక నార్త్ ఈస్ట్ కాదండి, బ్రహ్మపుత్ర రివర్ వెళ్తే ఇప్పుడు చైనాలో ఆ గోబీ ఎడారి, బీజింగ్ వరకే అది తీసుకెళ్ళద్దు అనమాట, సుసంపన్నం అయిపోద్ది అది. భారతదేశంలో 3వ వంతు జలం అక్కడ ఉంది. ఓకే, చిరపుంజి, మ్యాసిన్-రోమ్ అని ప్రపంచంలో ఎక్కువ వర్షపాతం వచ్చే ప్రాంతాలు ఉన్నాయి. అంటే భారతదేశానికి వచ్చే 100 సంవత్సరాలు 200 సంవత్సరాల పాటు నీటిని సరఫరా చేసే ఒక వనరు నార్త్ ఈస్ట్. మీరు ఊహించుకోండి ఎంత బ్యూటిఫుల్ ఏరియా. వనరులో పోలిస్తే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హాట్స్పాట్ అనమాట. ఫ్యూచర్లో అంత గ్రోత్ రేట్ వస్తుంది ఇక్కడ. హైలీ ఎడ్యుకేటెడ్ పాపులేషన్.
ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ నార్త్ ఈస్ట్. దీన్ని తీసేసుకుందామని పాగా. అంటే భారతదేశం భవిష్యత్తుని తీసేసుకుంటారు వాళ్ళు. సో నార్త్ ఈస్ట్ మనం రక్షించుకోవాలి. ఇది మన సార్వభౌమత్వం కూడా. ఇంత పెద్ద దేశం సూపర్ పవర్ అవ్వబోయేది, దీన్ని రక్షించుకోకపోతే ఎలా? ఇది అవమానం అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అదేవిధంగా చైనాని మనం అడ్డుకోవాలి. అడ్డుకోవడానికి భారతదేశం ఏం చేస్తుందంటే, ఈ టిబెట్లో మోహరించిన యుద్ధ విమానాలకు ఆపోజిట్గా భారతదేశం కూడా ఇక్కడ తేజ్పూరు, గౌహతి, ఐజ్వాలు, అదేవిధంగా హషింపూర్ అని కలకట్టా దగ్గరలో ఉంటుంది అనమాట ఎయిర్ ఫోర్స్ స్టేషన్. ఇక్కడ రఫేల్ ఫైటర్స్ మనం మోహరించాం. తర్వాత S-400 మిసైల్ సిస్టమ్ను ఒకటి ఇక్కడ మోహరించాం చైనా బార్డర్ దగ్గర. ఓకే, తర్వాత C-130 హెర్క్యులస్ ఫైటర్స్ అనేవి గ్లోబ్ మాస్టర్ ఫైటర్స్ని ఇక్కడ దించాం. రెండవ ప్రపంచ యుద్ధంలో సమయంలో ఉన్న ఒక ఎయిర్ బేస్ని ఓపెన్ చేసాం రీసెంట్గా. ఇక్కడ Sukhoi 30 MKR ఫైటర్స్ని మోహరింపజేసింది ఇండియా. చూడండి ఎంత ప్రిపేర్ అయి పెట్టిందో. తర్వాత ఒకవేళ బంగ్లాదేశ్కి దీనికి ఏమన్నా యుద్ధం అంటూ వస్తే వెంటనే ఈ చిట్టగాంగ్ పోర్టుని స్వాధీనం చేసుకోవడానికి భారతదేశం తయారు చేస్తుంది. ఇది బంగ్లాదేశ్లో లార్జెస్ట్ పోర్ట్. మనకు ముంబై ఎలాగో దానికి చిట్టగాంగ్ పోర్ట్ అనమాట. దాన్ని వెంటనే మనం స్వాధీనం చేసేసుకుని, ఇదిగోండి ఇక్కడ ఈ చిట్టగాంగ్ పోర్టుకి ఇక్కడికి కేవలం ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. దీన్ని ఆక్యుపై చేసుకుంటాం ఈ ల్యాండ్ ఏరియాని. ఈ ల్యాండ్ ఏరియాని ఆక్యుపై చేసేసుకుంటే వెంటనే మనకి ఇది వచ్చేస్తారనమాట. ఇది మనం దీన్ని వెంటనే మనం స్వాధీనం చేసేసుకోవచ్చు. వెంటనే ఈ ల్యాండ్ ఏరియా వస్తే నార్త్ ఈస్ట్లోకి ఎంటర్ అయిపోతాం. అప్పుడు చికెన్ నెక్ కూడా ఉండదు. చికెన్ నెక్ దగ్గర ఫైట్ చేయడం చాలా కష్టం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఒక డిస్టిక్ని ఇది కూడా ఆక్యుపై చేసుకుంటాం. అప్పుడు చికెన్ నెక్ని విస్తరించేస్తాం. ఒక రకంగా బంగ్లాదేశ్లో ఈ చిట్టగాంగ్ పోటీ చికెన్ నెక్ విస్తరించుకుని ఆక్యుపై చేసేసుకుంటాం అనమాట. ఇది భారత ప్లాను. ఈ ప్లాన్తో మిలిటరీని మొత్తం ఎక్కడికక్కడ ఆక్యుపై చేసి పెట్టింది. వెంటనే ఇక్కడ బ్లాకేడ్ చైనాని అడ్డగించడానికి ఇక్కడ మలక్కా స్ట్రైట్ దగ్గర ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు మోహరించేస్తాయి. దాని ఆయిల్ ఆపేస్తాయి అనమాట. సో ఇంత పెద్ద ప్రణాళిక జరుగుతుంది. బయటకు ఎక్కడ కనపడతలే చూడండి. చైనా మోహరింపులకు భారతదేశం ఎక్కడికక్కడ చెక్ పెట్టేసింది. ఈ విధంగా మయన్మార్ ఆర్కైన్ ఆర్మీతో మనం సత్సంబాలు కాబట్టి చేసుకుంటుంది. ఎందుకంటే దీని మయన్మార్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఒక కారిడార్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాం. సో ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ నుంచి మయన్మార్ నుంచి ఇక్కడ ఒక కారిడార్ కూడా మనం తీసుకెళ్తున్నాం. ఇదిగోండి ఇప్పుడు ప్రస్తుతం ఇటు బంగ్లాదేశ్ని తప్పించి బంగ్లాదేశ్ ఇటు వెళ్ళడానికి ఎటువంటి రూట్ ఇవ్వదు, ఇటు వెళ్ళడానికి రూట్ ఇవ్వదు చిట్టగాంగ్ పోర్టు. చూడండి ఎంత దారుణము. కాబట్టి ఇప్పుడు భారతదేశం చాలా తీవ్రంగా ఈ విషయాన్ని పరిగణిస్తుంది. ఇప్పుడు అజిత్ దోవల్ గారి ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతుంది. అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దాని పని మీదే ఉన్నారు. అది ఏంటంటే ఈ చిట్టగాంగ్ పోర్టుని దీనికి పనిష్మెంట్ ఇవ్వడం, బంగ్లాదేశ్కి పనిష్మెంట్. ఎంత పనిష్మెంట్ అంటే ఇప్పుడు వెంటనే మనం మన పోర్టులను అది ఉపయోగించదు, మన కలకట్టా పోర్టుల్ని దాన్ని వెంటనే ఆపేసాం. దాంతో ట్రేడ్ స్టాప్ చేసాం. ఇప్పుడు షేక్ హసీనా గత సంవత్సరం ఆగస్టులో పదవీచ్యుతురాలు అవ్వడం వల్ల ఆవిడ ఢిల్లీలో ఉంది. ఆవిడికి ఢిల్లీలో మనం అసీలం ఇవ్వడమే పెద్ద కోటింగ్ అనమాట బంగ్లాదేశ్కి. ఇప్పుడు ఇచ్చి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆవిడ పార్టీని అది బ్యాన్ చేసింది. అవామీ లీగ్ పార్టీని బ్యాన్ చేసి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఒకటే దాన్ని పెట్టింది. చూడండి యూనస్ గారు ఎంత దౌర్భాగ్యమైన స్థితికి దిగజారారు. అది ప్రజాస్వామ్యం అంతా నాశనమైంది. ఇప్పుడు అవామీ లీగ్ క్యాన్సిల్ అయింది, బ్యాన్ అయింది. ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకొచ్చి అమెరికా ఈ అన్ని దేశాలతో సహకారం తీసుకుని ఈ అవామీ లీగ్ షేక్ హసీనాని మళ్ళీ బంగ్లాదేశ్ పంపించి అక్కడ ప్రైమ్ మినిస్టర్ చేయాలి ఎలక్షన్ పెట్టి. ఇది భారతదేశం అమలు జరుపుతున్న పెద్ద ప్రణాళిక. ఇందులో ఈజీగా విజయం సాధిస్తాం. దీని తర్వాత ఈ యూనస్ని పదవీచ్యుతుడిని చేసి చైనాకి దానికి ఉన్న సంబంధాలను, పాకిస్తాన్కి ఉన్న సంబంధాలను తెగ్గొట్టడం అనమాట. అవసరమైతే ఈ చిట్టగాంగ్ పోర్టుని ప్రీఎంప్టివ్ అటాక్లో తీసుకోవడం, అటు చికెన్ నెక్ని విస్తరించడం అనమాట. ఇంత ప్రణాళికతో భారతదేశం వెళుతుంది. ఈ విషయంలో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ యొక్క కుట్రను ఆపడానికి అన్ని విధంగా మిలిటరీ పరంగా, దౌత్యపరంగా అన్ని రకాల యుద్ధం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ 144,000 చదరపు కిలోమీటర్లు, $420 బిలియన్ ఎకానమీ కలిగి ఉంటుంది. అంటే మన వెస్ట్ బెంగాల్ కంటే తక్కువది. మన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చాలా స్ట్రాంగ్. మన రాష్ట్రం అంతా వెస్ట్ బెంగాల్ అంతా రాష్ట్ర జీడిపి కూడా దానికి లేదు. ఇది మన భారతదేశాన్ని విభజించడానికి అది ఎంత ధైర్యంగా ఈ యూనస్ గారు మాట్లాడుతున్నారంటే భారతదేశం దాన్ని గుర్తించింది కూడా. సో అజిత్ దోవల్ గారు, మోడీ ఈ ప్రణాళికని పాకిస్తాన్ ఎంతైతే సీరియస్గా తీసుకుంటున్నామో బంగ్లాదేశ్ని కూడా అదే సీరియస్గా తీసుకుని దౌత్యపరంగా, మిలిటరీ పరంగా ఓడించడానికి కావాల్సిన అంత సరంజామాన్ని భారతదేశం ఇక్కడ పెట్టుకుంటుంది. ఈ విషయంలో భారతదేశం చాలా సీరియస్గా ఉంటుందని నా అభిప్రాయం.